V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య చరిత్రలో మరో మైలురాయి. ఆరోగ్య భద్రతపై భరోసాగా నూతన అంబులెన్స్ సర్వీస్. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్లను ఉపసంహరించుకోవాలి. కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర రైతు సంఘం నాయకుల ధర్నా. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పొలంలో గుట్కా నిల్వలు. 30 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం. సంగారెడ్డి జిల్లాలో జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి సమీక్షా సమావేశం. పనుల పురోగతిలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం. నిజామాబాద్ జిల్లాలో గిరిజన గ్రామీణ అభివృద్ధి సంఘ సంస్థ సమావేశం. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు లేకుండా చూసుకోవాలని సూచనలు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక అంబులెన్స్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వైద్య చరిత్రలో మరో మైలురాయి ఇది. అత్యవసర వైద్య సేవలను అందించేందుకు 1088 అంబులెన్స్లను కొనుగోలు చేసిన ఏపీ సర్కార్ వాటిని రాష్ట్రంలోని ప్రతి మండలానికి పంపుతామని వెల్లడించింది. ఈ ఉదయం విజయవాడలోని బెంచ్ సర్కిల్ వద్ద జగన్ పచ్చజెండా ఊపి అన్ని వాహనాలను ఒకేసారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు మరింతగా విస్తరిస్తామని, 95% పైగా కుటుంబాలకు ఆరోగ్య భద్రతపై భరోసాను కల్పించామని అన్నారు. ఈ అంబులెన్సుల ద్వారా 108, 104 సేవలు ప్రతి ఒక్కరికి దగ్గరవుతాయని తెలిపారు. 412 అంబులెన్సులు 108 సేవలో భాగంగా అనారోగ్యానికి గురైన వారిని, ప్రమాదాలకు గురైన వారిని ఆసుపత్రులకు చేరవేస్తాయని, మరో 412 అంబులెన్స్లలో 282 అంబులెన్సులు బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను కలిగి ఉంటాయని, మిగతావి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్తో ఉంటాయని జగన్ పేర్కొన్నారు. మరో 22 అంబులెన్స్లు చిన్నారుల కోసం నియోనేటల్ వైద్య సేవల నిమిత్తం కేటాయించామని, వీటితో పాటు ఇన్క్యూబేటర్, వెంటిలేటర్లతో కూడిన అంబులెన్స్లు కూడా ఉన్నాయని తెలిపారు. గతంలో ప్రతి 1,19,500 మందికి ఒక అంబులెన్స్ ఉండగా ఇప్పుడు 74,609 మందికి ఒక అంబులెన్స్ను అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆలనాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎనిమిది నంబర్కు ఫోన్ కొడితే కోయ్ 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 అంటూ ఒకటి 08 నంబర్కు ఫోన్ కొడితే కోయ్ 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 అంటూ ఎంతో సుందరంగా 104 వాహనాలు ఆపదలో ఉన్న రక్షించడానికి అధునాతన జన్మను అందించారు మన జగనన్న. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. సంజీవనికి 2 వైఎస్ రాజశేఖర రెడ్డి 08 నంబర్కు ఫోన్ కొడితే కోయ్ 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 అంటూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వ్యవసాయ సంబంధిత రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్లో ఏవో శ్రీనివాసరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జూకంటి సుధాకర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు బండారి రాజరెడ్డి, దశరథ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రైతు సంఘం పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతులకు వ్యతిరేకంగా విడుదల చేసిన 3 ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా నిరసనగా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డినెన్సులు ఏమంటే నిత్యావసరాల చట్ట సవరణ 1, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పప్పు ధాన్యాలు ఇలాంటి నిత్యావసర వస్తువుల మీద చట్ట సవరణ చేసి ఈరోజు మన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు రైతు సమస్యలపై మేము జిల్లా కమిటీ, రైతు సంఘం,
సిపిఐ పార్టీ, రైతులు మేమందరం కలిసి రైతు సమస్యలపై ఈ కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేడు ముస్తున్నాయి కాబట్టి ఈరోజు మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ఇవాళ మార్కెట్ యార్డు కొత్తగా అమలు చేస్తారు కాబట్టి వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇవాళ ఎలక్ట్రానిక్ అనేది తీసుకొస్తున్నారు, దాంట్లో చాలా మోసం ఉంది, రైతులకు గిట్టుబాటు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పూసాయి గ్రామంలో పరేష్ రావు రాణే అనే వ్యక్తికి చెందిన పంట పొలంలో నిషేధిత గుట్కా డంపు ఉంచారన్న సమాచారం మేరకు అధికారులు వ్యవసాయ భూమిలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ వెంకన్న మరియు సిబ్బంది వ్యవసాయ క్షేత్రాన్ని తనిఖీ చేయగా డంప్ చేసి ఉన్న సుమారు 30 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా తంబాకు పట్టుబడింది. గుట్కా ఆదిలాబాద్ వాసి షమీ ఉల్లా ఖాన్కు చెందినదిగా సిఐ మల్లేష్ తెలిపారు. తెల్లవారుజామున నమ్మదైన సమాచారం మేరకు జైనత్ ఎస్ఐ మరియు జైనత్ పోలీస్ సిబ్బందితో పూసాయి గ్రామ పరిధిలో పరేష్ రావురాణి అనే అతని వ్యవసాయ క్షేత్రంలో నిషేధిత గుట్కా డంప్ చేయబడి ఉందని నమ్మదైన సమాచారం మేరకు జైనత్ పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా అక్కడ దాదాపు 30 లక్షల రూపాయల విలువ గల నిషేధిత గుట్కా, పాన్ మసాలా, అంబర్ పాకెట్లు దొరికినాయి. అక్కడ ఒక ఇన్నోవా కారు కూడా సీజ్ చేసినాం. కేసు నమోదు చేసి 4 మీద కేసు నమోదు చేసినాం. ఈ గుట్కా ఆదిలాబాద్కు చెందిన షమీ ఉల్లా ఖాన్ అలియాస్ షమ్ము అనే అతనిదని తెలిసింది. అతనిపైన అతనికి సహకరించిన మరి ఇద్దరు భూషణ్ త్రిపాఠి, నదీం ఖాన్ అనే వ్యక్తులు మరియు ఆ వ్యవసాయ క్షేత్రాన్ని గుట్కా నిల్వ చేయడానికి రెంట్కి ఇచ్చిన భూ యజమాని పరేష్ రావురాణి మీద కూడా కేసు నమోదు చేసినాం. ఇద్దరు షమ్ము అలియాస్ షమీ ఉల్లా ఖాన్ మరియు పరేష్ రావురాణి అతను అందుబాటులో లేరు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్ మరియు పల్లె ప్రకృతి వానల పురోగతిపై జిల్లా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైకుంఠ ధామాలు, డంప్ యార్డ్ నిర్మాణాలు అన్ని గ్రామాల్లో పూర్తయినట్లు తప్పుడు నివేదిక సమర్పించడంతో అధికారులపై మండిపడ్డారు. 10 రోజుల నిర్ణీత గడువులో నిర్మాణాలు పూర్తి చేయాలంటూ హెచ్చరించారు. పల్లె ప్రకృతి వానలు గ్రామాల్లో వెంటనే ప్రారంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బాబురావు, ఎంఆర్ఓ రాజయ్య, ఏపీఓ గురుపాదం, సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీ మల్లికార్జున్, ఎంపీపీ వెంకట్రావు, ప్రభాకర్ రెడ్డి, ఏఈఓ అవినాష్ వర్మ, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎవరు చివరికి సర్వైవ్ అవుతారంటే ఫిట్టుకున్నోడు అనమాట. మనం కరోనా వచ్చిందనుకో ఫిట్కి కానించినా ఎవరు బతుకుతారు చివరికి? ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళే బతుకుతారు. నిజంగా ఏదైనా కోమార్బిడ్ అంటే వివిధ రకాల లక్షణాలు లేకపోతే వాళ్ళతో కష్టం. సేమ్ సిమిలర్గా ఇన్ని మొక్కలు వేసినాం అనుకోండి, ఒక ½ ఏకర్ 2000 మీటర్లలో 2000 మొక్కలు వేసినాం అనుకున్నాం ఉదాహరణకి. అలా 2000 మొక్కలు బతుకవు, 200 మొక్కలు బతికినా అవి బలంగా బతుకుతాయి. ఎందుకు? పక్కన ఇంకో మొక్క ఉంది కదా, దాని యొక్క ఏర్లు దీన్ని బతకనీయకుండా దీన్ని లాగాలని చూస్తాయి. అప్పుడు ఏదైతే బలంగా ఉంటుందో, దేని రూట్ అయితే బలంగా ఉంటుందో అది పెరుగుతుంది. ఆ విధానమే అది. అంతేగాని మనం ఇంకా ఇలా మొక్క బతకదేమో అని మీ మైండ్లో పెట్టుకోకండి. మొక్కని బతికించి తీరా, అంతేగాని నీళ్లు కొడితే నీళ్లు ఉండవు సార్, ఉండవు. ఎక్కడ మాత్రం ఉంటాయి? ఈ ఏరియాలో వర్షం వస్తే ఇప్పుడు ఉందా నీళ్లు? ఏడలేవు, ఆ గలసలో దిగి వెళ్ళిపోయింది. అర్థమైంది? కాబట్టి ఎప్పుడు కూడా డౌట్ పెట్టుకోకండి, ఒకదాన్ని ఛాలెంజ్ చేయాలి. గ్రామానికి అదొక ఆస్తిగా క్రియేట్ కావాలి. కాబట్టి మనం ఎక్కువ ఏరియా తీసుకోకండి. సపోజ్ మీకు అది ఎకరం ఉందనుకోండి, ఇంత మనం చేయలేము, ½ ఏకర్ చేస్తాం. ½ ఏకరే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి ఎంతమంది లేబర్ పడతారు, ఎంత సాయిల్ పడుతుంది, ఎన్ని మొక్కలు పడతాయి, ఇంకెంత ఫెర్టిలైజర్ పడుతుంది, ఎంత మెన్యూర్ తోలాలి, ఇవన్నీ ఉంటాయి. లేకపోతే ఏమైనా దున్నేది ఉందా, రాళ్ళు తీసేది ఉందా, ఆ ఎస్టిమేట్ చూసిన తర్వాత మీ ఏపీఓ గారు మీ టీఏలో చెప్తారు, ఈసీకి చెప్తారు, దాని ప్రకారం మార్కౌట్ చేసుకొని దాంట్లో పని చేయించారు. అప్పుడు డెవలప్ అయింది. ఏదో మొక్కలు వేస్తున్నామంటే రొటీన్లు వేసే ఈ మొక్కలు లెక్క బ్లాక్ ప్లాంటేషన్ లెక్క చేయకండి దయచేసి. గ్రామానికి మనం మోడల్ చూపించాలి. మీరు కూడా ఏంటంటే అన్ని అపగాడుగా ఏర్పడితే చేయకండి బాబు. మనం 32, 33 గ్రామాలు ఉన్నాయి, 33 చేద్దామని తొందరపడి ఉరకండి. కరెక్ట్గా ఉన్నవాటిని కరెక్ట్గా
అంతా సెట్ చేసుకున్న తర్వాత మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఈ వైకుంఠధామాలు అదేవిధంగా డంప్ యార్డులకు సంబంధించి ప్రోగ్రెస్ అనేది గత 26వ తారీఖు నాడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఏవైతే కొన్ని గ్రామాల్లో చాలా పనులు కొంత అసంతృప్తికరంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం మన స్పెషల్ ఆఫీసర్ గారు ప్రతిరోజు కూడా వీళ్ళందరినీ నేరం చేయటము, వారు కూడా గ్రామాలను తిరగటం, ఈ యొక్క పనులు పురోగతికి తీసుకురావడానికి ప్రజాప్రతినిధుల సహకారంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒకసారి వచ్చి వీళ్ళతో రివ్యూ చేస్తే ఇంకా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మనం కోఆర్డినేట్ చేసి తొలగించవచ్చనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నాం. మరి ఈ సమావేశంలో గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులు కూడా హాజరైనారు. వారి యొక్క సహకారం మరి మేము ఈ యొక్క పనులలో కోరినాం. వారు అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి మన మండలంలో ఏవైతే డంప్ యార్డ్స్, వైకుంఠధామాలు అవి మరి పురోగతిలోకి వస్తాయి. ప్రభుత్వం నిర్దేశించినటువంటి టైం ప్రకారం అన్ని చోట్ల కూడా కంప్లీట్ అయితే నమ్మకం ఉంది. ఇవే కాకుండా మనం ప్రతి గ్రామంలో మరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒక పార్కు, యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేయాలని, అదేవిధంగా కమ్యూనిటీ ప్లాంటేషన్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన స్థలాల్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మరి సర్పంచ్లు, అదేవిధంగా గ్రామ కార్యదర్శులు, విఆర్ఓలు వాళ్ళు ఆల్రెడీ కొంత ఐడెంటిఫై చేసినేమో గ్రామ పంచాయతీకి అలాట్ చేస్తాం. ఎక్కడైతే ఐడెంటిఫై కాలేదో ఇంకా చేయాల్సి ఉన్నాయి వాటిని మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారంతో ఆ ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన గ్రామీణ అభివృద్ధి సంఘ స్థాయి సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ సుమలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల నిర్వహణలో అవకతవకలు లేకుండా చూసుకోవాలని అన్నారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థానాలను పరిశీలించి ప్రణాళికలు సిద్ధం చేయాలని పీడీని ఆదేశించారు. ఈ ప్రభుత్వం గతంలో పివి నరసింహారావు గారు తెలంగాణ వ్యక్తి 5 సంవత్సరాలు నిదానంగా పరిపాలించిన మా గొప్ప వ్యక్తి. ఆయన శతజయంతి ఉత్సవాలు ఈ ప్రభుత్వం ఘనంగా జరుపుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే మొన్న సండే నాడు పెద్ద ఎత్తున సీఎం గారు హైదరాబాద్లో జరగడం. మరి ఈ శతజయంతి ఉత్సవాలు ఈరోజు కాకుండా ఈ సంవత్సరం అంతా పెద్ద ఎత్తున జరపాలని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మనము పివి నరసింహారావు ఘనంగా నివాళులు అర్పించి మీటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. మరి అందరికీ తెలుసు పివి నరసింహారావు గురించి. బహుభాష కోవిదుడు, 17 భాషల్లో ప్రావీణ్యం చెందిన వ్యక్తి. సింపుల్ మెజారిటీతో 5 సంవత్సరాలు పాలించిన గొప్ప వ్యక్తి. మరి మన గతంలో తెలంగాణలో తెలియలేదు. తెలంగాణ ప్రైమ్ మినిస్టర్ నుండి మరి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు దేశంలో మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి దేశం ఎక్కడ 29 రాష్ట్రాలు లేని విధంగా ప్రతిదీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందున్నారు. దానికి తోడు ఇటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సహకరిస్తూ ఉన్నారు. అధికారులు కూడా నేను చూస్తూ ఉన్నాను. మరి టైమింగ్స్ లేకుండా ఆడే రోజు కూడా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం ప్రకటిస్తే ఖచ్చితంగా వెళ్ళి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ప్రభుత్వ స్విమ్మింగ్ కోచ్ రాచమల్ల సుదర్శన్ మృతి చెందాడు. అయితే అన్న మృతిని జీర్ణించుకోలేని సుదర్శన్ తమ్ముడు లవన్ అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు. అన్నదమ్ముల మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నిజామాబాద్ జిల్లా సిరికొండ జిల్లా పరిషత్ జెడ్పీ ఎస్ఎస్ పాఠశాలల ఆవరణలో ఎంపీడీఓ రామకృష్ణయ్య పదవీ విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమృతరావు, జెడ్పీటీసీ చంద్రకళ, సర్పంచ్ నర్మదా పెంటన్న, ఎంపీటీసీ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల సంఘం కొంచెం తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్టెల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం పెద్దపీట వేయాలని సూచించారు. రోజుకు 15,000 కరోనా పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. లాక్డౌన్ వల్ల అన్ని వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి టెస్టులు చేస్తూ ఉంటే దాంట్లో నీవు 10% కూడా టెస్టులు లేకపోవడం, టెస్ట్ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూ ఉంది. ప్రతి ఒక్కరికి టెస్టు చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. సాధ్యాసాధ్యాల పని పక్క పెడితే చిత్తశుద్ధితోన ర్యాండమ్గా అంటే గద్వాల పట్టణం ఉంది, ఇంత జనాభా ఉంది కాబట్టి కనీసం రోజుకి ఇన్ని టెస్టులు చేస్తే ఆ రోగ లక్షణాలు, దాని వ్యాప్తి ఏ రకంగా ఉందో దాని లక్షణాలు, దాని ఉధృతి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని ఉధృతి తెలుసుకున్నప్పుడే నివారించడము, కట్టడి చేయడము, క్వారంటైన్ చేయడము, ఇటువంటి నివారణ మార్గాలు ఉంటాయి అనే విషయం అందరికీ తెలిసిందే. దాని ఉద్దేశమే లాక్డౌన్ చేసి మరి ఇవన్నీ చేశారు. క్వారంటైన్ సెంటర్లు ఎత్తేసారు, గద్వాల్లో హోమ్ క్వారంటైన్ అంటున్నారు. ఈరోజు వ్యాధి నో టెస్ట్ నో కేస్, తెలంగాణ ప్రభుత్వము ఈరోజు ఒకటే డిసైడ్ అయింది. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది నాయకులారా. నో టెస్ట్ నో కేస్, మీరు టెస్ట్ చేయకపోతే కేసులు లేవని ప్రగల్భాలు పలకబడుతుంది. ఈరోజున్న పెరుగుతున్న కేసులకు మీరు బాధ్యత వహిస్తారా అని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలో లైసెన్స్ రెన్యువల్ పేరుతో బేకరీల నుండి డబ్బులు వసూలుకు పాల్పడుతున్న నకిలీ ఇన్స్పెక్టర్ని అధికారులు అదుపులో తీసుకున్నారు. షాప్ లైసెన్స్ రెన్యువల్ చేయాలంటూ ఓ షాప్లో 4,000, మరో షాప్లో 6,000 రూపాయలు వసూలు చేయడంతో అనుమానం వచ్చిన యజమానులు యూనియన్ నాయకులకు సమాచారం ఇచ్చారు. ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయగా తాను ఎవరిని పంపలేదని చెప్పడంతో నకిలీ ఇన్స్పెక్టర్ భాగతం వెలుగులోకి వచ్చింది. షాపుల్లో డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ಅದ್ರದ್ದು ನಂಬರ್ ತಗೊಂಡು ತೆಗಿ 2,500 ನಾಡ್ದು ಕಳಿಸ್ತೀನಿ ವಾಟ್ಸಪ್ಪಲ್ಲಿ ಅಂತ. ವಾಟ್ಸಪ್ಪಲ್ಲಿ ಕಳಿಸೋದೆಲ್ಲ ರಿಯಲ್ಲ, ಅಲ್ಲೇ ಕೊಡಬೇಕು. ನೋಡಿದೆ ನೀನೇನಂತಿದ್ಯಾ, ಇನ್ನೊಂದು ಈಪ್ ಮೊದಲು ಅಂದ నిన్న 8-9 గంటల మధ్యన బేకరీకి ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మని వచ్చి లైసెన్స్ రెన్యువల్ కావాలని అడిగారు. వాళ్ళు నాకు ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళ దగ్గర 5,000, ఒక దగ్గర 3,000 అని చెప్పారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మేము ఎవరు రాలేము, వచ్చిన వాళ్ళు డూప్లికేట్ అని చెప్పారు. నేను షాప్ వచ్చే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పండి. మొత్తం 4 షాపుల దగ్గరికి పోయారు వాళ్ళు. 4 షాపుల వరకు నేను పోయినా. ప్రతిసారి ఏది ఉన్నా నా ద్వారానే వాళ్ళకి రెన్యువల్ అవుతుంటాయి కనుక
వాళ్ళు నాకే ఫోన్ చేసారు. అన్ని చేపలు తిరిగినా అంతే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి 5,000 అడిగారు, ఒకరు 3,200 అడిగారు. దానివల్ల కొంచెం డౌట్ వచ్చి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే నాకు 3 జిల్లాలు ఇన్ఛార్జీలు ఉన్నాయంటే నేను రాలేకపోయినా మేము కాదు అని ఆయన చెప్పిండు. అప్పుడు వాళ్ళు నకిలీ ఇన్స్పెక్టర్లా మాకు అనుకుంటాము. ఈ వార్త పేపర్కి ఇచ్చినాము. వాళ్ళు ఫోన్ నంబర్ ఇచ్చిపోయారు. నేను వచ్చిన తర్వాత బాబుతో ఫోన్ చేపిస్తే ఆ స్విచ్ ఆఫ్ పెట్టారు. కాచిగూడ డివిజన్లోని జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్నా 5 రిక్షాలు పంపిణీ చేశారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా తరలించేందుకు వీలుగా రిక్షాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సునీత, అంజమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఇందల్వాయి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డ్, పార్క్ స్థలం, నర్సరీ, హరితహారం పనులను పరిశీలించారు. మొదట గ్రామంలో తిరిగి పారిశుద్ధ పనులను పరిశీలించి శానిటేషన్ పనులు సరిగ్గా నిర్వహించడం లేదని సర్పంచ్ సెక్రటరీ శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. మీరు కొంచెం ఇట్లా ఎంటర్ చేస్తే అది పోతే ఉండండి, కానీ నిర్మల్ జిల్లా మౌతోల్ మండలం ఎంపీడీఓగా విధులు నిర్వహించిన నూర్ మహమ్మద్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రామకిషన్ రెడ్డి, మౌతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన నూర్ మహమ్మద్కి శుభాకాంక్షలు తెలియజేసి శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఈవో సుధీర్, భైన్సా ఆర్డీఓ రాజు, టీఆర్ఎస్ నాయకులు లోలం శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. 34 years ప్రభుత్వ సేవ చేసి సుపరిపాలన అవుతున్న నూర్ మహమ్మద్ ఎంపీడీఓ విధులు గారు, అలాగే ఈ ప్రోగ్రాం వచ్చిన ముఖ్య అతిథులు విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, అందరూ చైర్పర్సన్ గారు, విఠల్ రెడ్డి గారు, వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఎంపీపీ ముగ్గురు గారు, ఎస్పీపీసీ ముగ్గురు గారు, అధికారులు, మీడియా మిత్రులు, మీ అందరికీ నమస్కారం. నూర్ మహమ్మద్ గారు నాకు గత 5 నెలల నుంచి పరిచయం. ఇక్కడ కలెక్టర్గా నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డెఫినెట్లీ ముదోల్ మండలంలో చాలా మంచి పని జరిగింది. గతంలో మనం చూస్తున్నాము, గతంలో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ పనిచేసే విధానానికి ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేసే విధానంలో చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ కొత్త పరికరాలు తీసుకురావడంలో అందరూ ఎంపీలు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మన ముదోల్ మండలానికి వస్తే నూర్ మహమ్మద్ గారు చాలా బాగా సేవలు అందిస్తారు. 34 years ఒక ఆఫీసర్ సర్వీస్ చేసి ఒక రిటైర్మెంట్ అయ్యారంటే దాని వెనుకల తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఏ ప్రభుత్వ అధికారి అయినా మంచిగా సక్సెస్ఫుల్ ఫీల్డ్లో అయ్యారు, అభివృద్ధిలో అయ్యారంటే తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అనేది 100% ఉంటుంది. సో ఈ సందర్భంలో నూర్ మహమ్మద్ గారి వైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళ ఫ్రెండ్స్కి మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలా రిటైర్మెంట్ అనేది
గవర్నమెంట్ సర్వీస్ కూడా ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్కి ఒక కంప్లీషన్. అంత మాత్రమే ఒక మంచి ముస్లోడ్ అయిపోయాడు అనేది సర్టిఫికేషన్ కాదు. సో తప్పకుండా నూర్ మొహమ్మద్ గారికి ఈరోజు కూడా చూస్తే ఆయనకు ఉన్న ఎనర్జీ, ఇంకా చాలా సంవత్సరాలు ఆయనకు మంచి ఆరోగ్యం ఉంది, మంచి కాన్ఫిడెన్స్ ఉంది, మంచి స్ట్రెంగ్త్ ఉంది. సో తప్పకుండా మీరు ఏదైనా యాక్టివ్గా ఇలానే ఉండాలి. లేకుంటే మీరు కేవలం ఇంట్లో ఉండిపోతే మీరు ఫిజికల్గా కాకుండా కూడా మెంటల్గా చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతారు. సో మీరు చాలా యాక్టివ్ ఉన్నారు కాబట్టి మీరు ఈ ఏరియాలో చాలా వరకు మీకు మంచి పేరు ఉంది కాబట్టి మీరు ఏదో విధంగా మళ్ళీ గ్రామ సేవ చేయాలని కోరుతున్నాను. సో మళ్ళీ ఒకసారి మీరు చేసిన కష్టానికి నేను వచ్చిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ వచ్చి అండ్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అన్ని కార్యక్రమాలు మంచిగా చేయడానికి ఇంకొకసారి ధన్యవాదాలు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఈరోజు ఎలా ఉన్నారో రేపటి నుంచి కూడా అలానే కంటిన్యూ చేసి లైఫ్లో మళ్ళీ ఇంకో కొత్త కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా ఫ్యామిలీ ఫండ్స్ బాగుండే. నేను మా సిస్టర్ మ్యారేజెస్, తర్వాత బ్రదర్ స్టడీస్ అండ్ వాళ్ళ మ్యారేజెస్, మన కొడుకు సర్వీసెస్ స్టడీస్ అండ్ వాళ్ళ మ్యారేజ్ అన్నీ చేసుకోవడానికి కదా. వాళ్ళు మా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, మా భార్య నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఒక్క నిమిషం కూడా నేను చేయలేకపోతున్నాను. హృదయంగా నమస్కరిస్తున్నాను. వాళ్ళు కూడా నేను అనుకుంటా మా ఎంపీడీ భార్య కూడా అదే రాష్ట్రంలో ఉంటారు. ఎందుకంటే ఒక పోస్ట్ మంచి పోస్ట్ వచ్చినాక ఆఫీసర్కు ఇంటికి మళ్ళీ చూడక పని మన భార్య మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ ఇంట్లో మెసేజ్ మనకు ఆ ఫెసిలిటీ ఇస్తేనే మనం ఈ వర్క్ చేయగలుగుతాం. లేకుంటే మనం ఈ ఆఫీస్లో మనం వర్క్ చేయలేము. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ స్టేజ్ అలాగే నా ఫ్రెండ్స్కు, పార్టీకి విలేకర్స్కు, మరీ పార్టీకి విలేకర్స్కు నేను ఇక్కడ సక్సెస్ అయ్యానంటే వాళ్ళ న్యూస్ పబ్లిష్ వాళ్ళని, వాళ్ళ మోటివేషన్ వాళ్ళని. అలా ఇప్పుడు నేను ఇంటాను వాళ్ళకి సపోర్ట్ చేయలేకనే నాకు చాలా సపోర్ట్ వచ్చింది. మా విలేకర్స్ నాకు చాలా సపోర్ట్ ఉన్నాయి. వాళ్ళకు అందరికీ పేరు నమస్కారం చేస్తున్నాను. అందరికీ నమస్కారం చేస్తున్నాను. మరి నాకు మరొకగా వాళ్ళు నా చూసి ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ, మా రిలేటివ్స్కి కూడా అందరికీ నేను నమస్కరిస్తున్నాను. వాళ్ళు కూడా నాకు బాగా సహకరించారు. అందరికీ పేరు అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇంకోటి నూతనంగా మనకు పోస్టింగ్ అయిన ఎంపీడీ సూర్యబాబు గారు మనకు ఇప్పుడు జాయిన్ అయ్యారు. దీంతో పరిచయం కోరుతున్నాను. నా ప్లేస్లో ప్రమోషన్ పోటీ, అది సూపరింటెండెంట్గా ప్రమోషన్ పోటీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య చరిత్రలో మరో మైలురాయి. ఆరోగ్య భద్రతపై భరోసాగా నూతన అంబులెన్స్ సర్వీస్. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్లను ఉపసంహరించుకోవాలి. కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర రైతు సంఘం నాయకుల ధర్నా. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పొలంలో గుట్కా నిల్వలు. 30 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం. సంగారెడ్డి జిల్లాలో జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి సమీక్షా సమావేశం. పనుల పురోగతిలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం. నిజామాబాద్ జిల్లాలో గిరిజన గ్రామీణ అభివృద్ధి సంఘ సంస్థ సమావేశం. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు లేకుండా చూసుకోవాలని సూచనలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.